జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకొని ఆరోపణలతో ఓ మహిళపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. మహిళను వివస్త్రంగా చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన గ్రామస్తులపై విచారణ చేపట్టారు. రాజు భార్య దొరికిర్రు, ఇద్దరు గ్రూప్ లో పెడతారని చూసుకోరు. వద్దు పల్లవి సాలుగా తీరు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేస్తుందని చెప్పవచ్చు. అక్రమ సంబంధాలు అనేక ప్రాణాలైతే తీస్తున్న సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. ఇటీవల కాలంలో అవి చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాట్కాయల గ్రామంలో ఆ ఇద్దరు దొరకడంతో వారిని ఆ గ్రామస్తులు తీవ్రంగా కొట్టి ఆ చెట్టు కట్టేసి ఇద్దరినైతే వివక్ష రహితంగా బట్టలు విప్పి కొట్టిన సంఘటన ఏది ప్రజల్లో మాత్రం కొంత దానికి సంబంధించి చాలా బాధతో చాలా మంది ఉన్నారు. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు మరి చూడలేము కూడా అంటూ ఆ యొక్క గ్రామస్తులు అయితే కొంత విలపిస్తున్నారు. దీనికి సంబంధించి అక్రమ సంబంధం పెట్టుకున్న నల్లబెల్లి వరంగల్ జిల్లాకు చెందిన నల్లబెల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ధర్మసాగర్ గ్రామానికి చెందిన తాట్కాల గ్రామానికి చెందిన ఒక మహిళను అంటే ఆ గతంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న క్రమంలో నల్లబెల్లిలో ఒక వివాహితతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తన భార్య ఫిర్యాదు మేరకు ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఇద్దరు అదే గ్రామానికి చెందిన వారు రాజు రాణి ఇద్దరు కూడా నల్లబెల్లి గ్రామానికి చెందిన వారే. ఇద్దరిని కనిపించకుండా పోవడంతో వారు ఒక 10 రోజుల క్రితం వారిద్దరు ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత వారిద్దరిని దొరకబట్టి ఇదే తాటికాయల గ్రామానికి రాణిని రాజును తీసుకొచ్చి చెట్టు కట్టేసి వివక్ష రహితంగా కొట్టి బట్టలు చింపి ఆ ప్రైవేట్ పార్ట్లలో ఆ జీడి కూడా పోసిన సందర్భాలు అయితే కొంత మానవీయ సంఘటన, కొంత బాధాకరంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి వారు కూడా కొట్టిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు అనేది అయితే ఇప్పటి వరకు ఆచూకైతే లభ్యం కాలేదు. ఈ సంఘటన జరిగి సుమారు 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఇప్పటి వరకు అది బయటకు రాకపోవడంతో కొంత ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో కొంత తిరగడంతో ఆ యొక్క గ్రామానికి పోలీసులు అయితే నేరుగా వెళ్లి అక్కడ విచారణ అయితే చేపట్టారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ఆ చెట్టు కట్టేసి కొట్టిన వారిని పోలీసులు అయితే వారిని విచారిస్తున్నారు. ఆ దెబ్బలు పడ్డ అని ఇప్పటి వరకు వారి యొక్క ఆచూకైతే లభ్యం కాలేదు. ఆ తరం చూసుకున్నట్లయితే మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే విపరీతంగా కొట్టి పూర్తిగా బట్టలు చించివేసి దారుణంగా కొట్టిన ఆ సంఘటన అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజుకు అదే విధంగా రాణికి పూర్తిగా సగం గుండు కొట్టించి కొంత రైట్. థ్యాంక్ యూ సల్మాన్.